Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook ఛానల్. ఇవాళ మనం పార్ట్నర్షిప్లోని ఫస్ట్ క్లాస్ని చూస్తున్నాము. ఇవాళ మనం పార్ట్నర్షిప్లోని బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఇయర్ బేస్డ్ వేరియబుల్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం పార్ట్నర్షిప్ ఎన్ని టైప్స్ అనండి. పార్ట్నర్షిప్లో అడిగే క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయంటే ఒకటేమో వేరియబుల్ బేస్డ్ మీద, ఇంకోటి స్లీపింగ్ ఆర్ యాక్టివ్ పార్ట్నర్ అని అడుగుతారు. సింపుల్ టాపిక్ ఇది పార్ట్నర్షిప్లో. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు, పెట్టుబడి పెట్టాడు అనుకోండి. దాన్ని పెట్టుబడిని మనం ఏమంటామంటే ఇన్వెస్ట్మెంట్. ఓకే, అయితే ఈ పెట్టుబడిని కొంతకాలానికి పెడతారు కదా, దాన్ని మనం టైంగా అనుకుంటాం. సో టైంగా అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడితే కొంతకాలానికి మనకి ఏమొస్తుందండి, లాభం కదా, దాన్ని మనం ప్రాఫిట్ అనుకుంటాం. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. ఇదే మొత్తం ఈ చాప్టర్ మొత్తం ఈ ఒక్క ఫార్ములా మీదనే బేస్ చేసుకొని నడుస్తుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్లో కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ ఇస్తాడు, ప్రాఫిట్ ఇస్తాడు, మనం టైం అనుకోమంటాడు. టైం ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందంటే ఈ టైం ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, టీ ఈక్వల్ టు పి బై ఐ. అలాగే కొన్నిసార్లు ఇప్పుడు మనల్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోమంటాడు. సో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. ఇవే 3 ఫార్ములాస్ తోటి మొత్తం ఈ చాప్టర్ని మనం చేయాల్సి వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. రాహుల్ అండ్ అనిల్ అనుకుందాం. సో వీళ్ళిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రాహుల్ 4,000 పెడితే అండ్ అనిల్ వచ్చేసి 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో టైం వచ్చేసి ఒకళ్ళేమో 8 months పెట్టారు, ఇంకోరేమో 12 months పెట్టారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్, అంతే కదా. సో 4 3 జా 4 2 జా 3 జీరోలు క్యాన్సిల్ అయితే 4 2 జా 8, 5 3 జా 15. సో వాళ్ళు ఒకవేళ టోటల్ ప్రాఫిట్ అంటే వీళ్ళిద్దరికి కలిపి వచ్చిన లాభం, టోటల్ ప్రాఫిట్ అనేది వీళ్ళిద్దరికి కలిసి వచ్చిన లాభము మొత్తం 4,600 అయితే రాహుల్కి ఎంత అని అడిగాడు అనుకో, లేకుంటే అనిల్కి ఎంత అని అడిగాడు అనుకోండి. అనిల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతాడు అంటే అప్పుడు ఏం చేస్తాం, 8 + 15 + 8 23. సో 23 రేషియోకి 4600 అయితే 15కి ఎంత. సో మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా రేషియో ప్రపోర్షన్ మనం చూసుకునేది ఏంటంటే 4600 23 ఇంటూ మరి 15కి ఎంత, 23 1 జా 23 2 జా 15 2 జా 30, 3,000. సో అనిల్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి 15,000. ఒకవేళ అదే ప్రాఫిట్ రాహుల్ అనుకోమంటే సేమ్ 8, ఇక్కడ 8 ప్లస్ పెడితే 8 2 జా 1,600. సో ఇది అయితే ఇందులో ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. దీన్ని సింపుల్గా ఐఆర్ ఈక్వల్ టు పిఆర్ అని అంటారు. ఓకే, మీరు ఈ చాప్టర్లో మొత్తం ఈ 3 ఫార్ములాస్ మీదనే డిపెండ్ అవుతాయి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ అండ్ ప్రాఫిట్, ఇంకోటేమో టైమ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, ఇంకోటేమో ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాము. మీకు ఒక్కొక్క క్వశ్చన్ చేస్తూ ఉంటే సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,600 and 2,400. ఓకే, ఏ అండ్ బి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 1,600, ఇంకో 2,400.
అయితే అండ్ ఇన్వెస్టెడ్ ఫర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 4 మంత్స్. టైం వచ్చేసి ఒకలేమో ఎక్స్ మంత్స్, ఇంకోలేమో ఎక్స్ ప్లస్ 4 మంత్స్ ఇన్వెస్ట్ చేశారు రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ ఈజ్ 2000, ద ప్రాఫిట్ ఇప్పుడు మనకు ప్రాఫిటే కదా ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే. సో ప్రాఫిట్ వచ్చేసి ఎంత 2000 అండ్ ద టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 6200. 6200 టోటల్ ప్రాఫిట్ అయితే అల్లకెళ్ళి 2000 తీసేస్తే ఎంత మిగిలింది 4200 కదా. ఈ 4200 అనేది బిది 4200. సో దెన్ ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఆఫ్ బి. ఇన్వెస్ట్మెంట్ టైం ఇప్పుడు టైం కనుక్కోమంటున్నాడు, బి యొక్క టైం కనుక్కోమంటున్నాడు. ఓకే, బి యొక్క టైం కనుక్కోమంటున్నాడు. సో మనం ఏ బై బి అని రాసుకోవచ్చు కదా. రాసుకొని 1600 ఇంటూ ఎక్స్ 1600x. పని చేద్దాం. సరే 1600x బై 2400 ఇంటూ 2400 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 2000 బై 4200. 2 జీరోలు క్యాన్సిల్ అవుతాయి. 4 5 2 10 జా 2 2 జా 4 2 1 జా 2. ఇక్కడ 2 జీరోలు ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్ చేసుకుంటే 2 8 జా 16, 2 5 జా 10, 3 8 జా 24 అంతే కదా. 3 7 జా 21. ఇక్కడున్న 8 ఇక్కడున్న 8 క్యాన్సిల్ అయితే సో 7 ఇంటూ ఎక్స్ 7x ఈక్వల్ టు 5x ప్లస్ 20 అంతే కదా, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే. సో 2x ఈజ్ ఈక్వల్ టు 20, x ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్స్ వాల్యూ మనం అనుకున్నాం. వాడు ఏం అడిగిండు, ఫైండ్ ద బి యొక్క టైం పీరియడ్ కనుక్కున్నాడు. బి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 కదా. సో మనకి ఎక్స్ ఎంతనో తెలిసింది 10 ప్లస్ 4. సో బి ఈక్వల్ టు 14 months. ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ టైం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం కదా, దాని యొక్క టైం పీరియడ్ వచ్చేసి 14 months. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. అభి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 7200. ఓకే, 7200. ఆఫ్టర్ సమ్ మంత్స్ మనీ జాయిన్డ్ ఇన్ ద బిజినెస్. ఎన్ని మంత్స్ అని చెప్పలేదు. సో కొన్ని నెలల తర్వాత మనీ అతను జాయిన్ అయ్యాడు విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 33 1/3% మోర్ దెన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అభి. సో 33 1/3% అంటే 3 + 1 4. 4/3 ఇంటూ 7200. 3 2 జా 6, 3 4 జా 12. సో మనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4 0 జా 0, 4 0 జా 0, 4 4 జా 16, 4 2 జా 8, 9. So 9600. At the end of the year, the total profit share of Abhi is 2250 out of the total profit share of. So time అనేది ఇతను 12 months. ఓకే, ఇతనిదేమో 12 months. ఇతను ఎన్ని నెలల తర్వాత వచ్చాడో మనకు తెలియదు. సో మనం దీన్ని సింపుల్ గా 12 - x అని రాసుకోవచ్చు కదా. అండ్ ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేసి ద టోటల్ ప్రాఫిట్ వచ్చేసి అభి యొక్క ప్రాఫిట్ వచ్చేసి 2250. ఇతను ఎంతనో తెలియదు మనీది. మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత చెప్పిండు 4250. 4250లోకి వెళ్ళి 2250 తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది 2000 కదా. సో 2000. సో 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 3 3 జా 3 2 జా 3 2 జా 6, 3 3 9, 3 4 జా 12. 8 3 జా 24, 8 4 జా 32. సో
Abhi by money equal to 12 3 ja 36 by 4 into 12, 12 4 ja 48 minus 4x minus 4x equal to 2250 by 2000. సో పని చేద్దాం, దీన్ని కూడా ఇక్కడనే క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్. 5 4 జా 20, 5 5 జా 25, 5 4 జా 20, 0, 5 8 5 9 జా 5 8 జా 40. సో పెన్ వచ్చేసి అభి ఎంత 9 8 9 9 1 జా 9 9 2 9 9 9 4 జా 9 3 9 4 జా 36. సో 8 4 జా 32 ఈక్వల్ టు 48 మైనస్ 4x. 48కి ఇటు దిక్కు తీసుకెళ్తే 32కి వెళ్ళి 48 తీసేస్తే సో minus 16 equal to minus 4x. Minus minus cancel, 4 1 ja 4 4 ja 16. సో x equal to 4. అయితే వాడు ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఆఫ్ మనీ. ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ యొక్క టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఇదే కదా, 12 మైనస్ ఎక్స్. మనీ ఎంత, 12 మైనస్ ఎక్స్. సో మనకి ఎక్స్ ఎంత తెలుసు, 12 మైనస్ 4 ఎంత, 12 మైనస్ 4 వచ్చేసి 8 months. ఓకే, మనీ ఆఫ్టర్ 4 months జాయిన్డ్ ఇన్ ద బిజినెస్. సో మనీ బిజినెస్ ఎంతకాలం ఉన్నాడు, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. A, B, C started a business with an investment. A, B and C started a business with an investment. Okay. Investment ఎంత, 3:2 and 5. The ratio of the investment time period of A, B, C. Time వచ్చేసి 4:6:3 at the end of the year. Then find the difference between the profit share of C and A is 2100. ఓకే, ప్రాఫిట్ కనుక్కున్నాము. సో మనకి తెలిసింది ఏంటంటే మల్టిప్లికేషన్ కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్. 3 4 జా 12, 2 6 జా 12, 5 3 జా 15. సో 3 4 జా 12, 3 4 జా 12, 3 5 జా 15, అంతే కదా. సో వాడు ఏమడుగుతున్నాడు, సికి ఏకి మధ్య డిఫరెన్స్ చూస్తే ప్రాఫిట్ షేర్లో 2100 అని అన్నాడు. సో 1:2100 అయితే దెన్ ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్ అని అన్నాడు. సో 549, 9 + 4 13, అంతే కదా. సో 2100 ఇంటూ 13, 21,000. 3 0 జా 0, 3 0 జా 0, 3 1 జా 3, 3 2 జా 6, 27300. ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5000. ఎంత, 5000. ఆఫ్టర్ ఏ సర్టెన్ మంత్స్ బి జాయినెడ్ ఇన్ ద బిజినెస్. కొన్ని నెలల తర్వాత బి కూడా జాయిన్ అయింది విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 7000. ఓకే, at the end of the 2 years. At the end of the 2 years టైం పీరియడ్ వచ్చేసి ఇక్కడ 2 years కాబట్టి at the end of the 2 years the profit share of B is 16.667 more than that of A. 12 into 12 2 years కాబట్టి 24 months. ఓకే, 24
months. And the profit share of B is 16.66 అంటే 16.66% అంటే 1/6 మోర్ అన్నాడు కాబట్టి మనకి ఎంత వస్తుంది 7/6 వస్తుంది. అంటే బి యొక్క రేషియో 7 అయితే ఇది 6 అవుతుంది ఏ. సో 24 1 జా 3 zeros క్యాన్సిల్ అయితే 5 1 జా A/B ఈక్వల్ కాదు, సర్టెన్ మంత్స్ తర్వాత కదా బిజినెస్ లో జాయిన్ అయింది, ఆఫ్టర్ సర్టెన్ మంత్స్ అన్నాడు. సో 24 - x క్యాన్సిల్ కాదు, 24 అట్లనే ఉంటుంది 24. సో 5 4 జా 20, 5 2 జా 10, 12 120, 7 4 జా 28, 7 2 జా 14, 15 16, 168 - 7x ఈక్వల్ టు 6/7, 6 1 జా 6 2 జా 7 2 జా 14, 15 16, 7 1 జా 7 2 జా 14, 15 16, 7 4 జా 28, 7 1 జా 7. సో 1x. A/B ఈక్వల్ టు 20/24 - 1x ఈక్వల్ టు 1/1 అంటే సో క్రాస్ మల్టిప్లై చేస్తే 20 ఈక్వల్ టు 24 - x, ఇది ఇటు పంపిస్తే x ఈజ్ ఈక్వల్ టు 4 అవుద్ది, అంతే కదా, x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. దెన్ ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఆఫ్ బి. ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ ఆఫ్ బి ఎంత? బి ఈక్వల్ టు 24 - x. సో x వాల్యూ తెలుసు, 24 - 4 ఈక్వల్ టు 20 months. 20 months. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఇన్వెస్టెడ్ ఎంత? x + 4,000. ఎంత? x + 4,000. అండ్ బి ఇన్వెస్టెడ్ x + 5,000. అండ్ ఫర్ ద రేషియో ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్, టైం వచ్చేసి ఎంత? 3:2. ఆఫ్టర్ 1 year the share profit of A is 2,800 out of the total profit 4,800. Share profit of A is 2,800 అయితే ఇందులోకి వెళ్ళి 2,800 ఇది 4,800, ఇళ్ళకి వెళ్ళి 2,800 పోతే ఎంత మిగిలింది? ఇంకా 2,000 కదా. సో బి యొక్క షేర్ ప్రాఫిట్ వచ్చేసి 2,000. ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి. Profit share of B is what percentage of the investment of B? So A/B equal to x + 4,000 into 3 by x + 5,000 into 2 equal to 2800/2000. 2 zeros cancel అయితే 4 5 20, 4 6 24, 4 7 28, 4 5 20, 4 6 24, 4 7 28. ఓకే, అప్పుడు A/B ఈక్వల్ టు 3x ప్లస్ 3 4 12, 12,000 by 2x plus 10,000 equal to 7/5. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 5 3 జా 15x ప్లస్ 12 5 జా 60,000 ఈక్వల్ టు 7 2 జా 14x ప్లస్ 70,000. సో x ఈజ్ ఈక్వల్ టు 10,000 వస్తుంది. మనకి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. వాడు ఏమడిగిందో ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి. ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి.
సో ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి ఎంత? ప్రాఫిట్ షేర్ బి యొక్క ప్రాఫిట్ షేర్ ఎంత వచ్చింది? 2000 కదా. అండ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్? ఎంత? ఎక్స్ ప్లస్ అంటే 10,000 ప్లస్ 5,000 ఎంత అయింది? మొత్తం 15,000 కదా. సో ఇక్కడ 15,000 ఇంటూ 100. 2 zeros క్యాన్సల్, 0 క్యాన్సల్, 3 5 15, 5 3 15, 5 3 15, 5 4 20, okay, 3 1 3 1 3, 3 3 9, 13.3. సో 13.3 అంటే ఆప్షన్ ఏ. ఆన్సర్ వచ్చేసి 13.33%. నెక్స్ట్ క్వశ్చన్. A and B entered into a partnership business with an investment of 15,000 and 20,000. A and B ఎంత ఇన్వెస్ట్మెంట్? 15,000 and 25,000. The investment period of B is 8 months less than that of A. Okay, 8 months less ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ వచ్చేసి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ అండ్ ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 27:25. ఏ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. సో ఇక్కడ టైం ఇవ్వలేదు. సో వాడు ఏం చెప్తున్నాడు? బి యొక్క టైం వచ్చేసి 8 months తక్కువ ఉందంట ఏ కంటే. సో నేను ఏని ఎక్స్ అనుకుంటే దీన్ని ఎక్స్ మైనస్ 8 అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ మల్టిప్లికేషన్ చేస్తే ప్రాఫిట్ ఎంత? ఏ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ఏ ఈజ్ 27, బి వచ్చేసి 25. 3 zeros క్యాన్సల్, 5 3 15, 5 5 25. సో 3x by 5x minus 5 8 40. A by B equal to 27/25. Cross multiplication. క్రాస్ మల్టిప్లికేషన్ కంటే ముందు 3 1 3 9 క్యాన్సల్ అవుతాయి కదా. అలాగే 5 1 5 8 5 5. సో 5x ఈక్వల్ టు 9x మైనస్ 9 8 72. 9 8 72 respectively. For then how many months A invested in a business? ఇటున్న -72ను ఇటు పంపించి దీన్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? +72 ఈక్వల్ టు 4x. 4 1 4 5 6 4 8 32. సో x ఈజ్ ఈక్వల్ టు 18 months. x ఈజ్ ఈక్వల్ టు 18 months. దెన్ వాడు అడిగింది ఏంటి? దెన్ హౌ మెనీ మంత్స్ ఏ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్ అని అన్నాడు. మనం ఏ యొక్క ఎన్ని మంత్స్ అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం సార్. సో ఎక్స్ వాల్యూ ఎంత? 18 months. ఆప్షన్ ఏ. సైనా శాలిని సానియా స్టార్టెడ్ ఏ బిజినెస్. సైనా శాలిని అండ్ Sania started a business with an investment of 4,000, 8,000, 6,000 respectively. After one year,
సానియా లెఫ్ట్ ద బిజినెస్. సైనా లెఫ్ట్ ద బిజినెస్. సో ఈమె ఎన్ని మంత్స్ ఉంది అన్నట్టు, ఈమె 12 months ఉంది. అండ్ శాలిని యాడెడ్ ద 3,000 ఫర్ హెర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కి. అంటే ఫస్ట్ 12 months 8,000, ఆ తర్వాత మళ్ళీ 3,000 యాడ్ చేసింది. 8,000 ప్లస్ 3,000 ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కి. 8 + 3 11, 11,000. సో 8 + 3 ఎంత అయింది ఇప్పుడు? 11,000. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 years, సో ఈ 12 months 8,000 మీద ఇన్వెస్ట్ చేస్తే మిగిలిన 24 months వచ్చేసి 11,000 మీద ఇన్వెస్ట్మెంట్ రన్ అయింది. సో టైం పీరియడ్ వచ్చేసి 24 months. 3 years కాబట్టి 12 3 36. సో ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఈస్ 39,000. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 39,000 అయితే వాట్ ఈస్ ద షేర్ ప్రాఫిట్ ఆఫ్ సానియా ఈ మీద కనుక్కోమని అడుగుతున్నారు. సో 3 zeros 3 zeros 3 zeros 3 zeros క్యాన్సిల్ చేస్తే 12 1 12 1 12 2 24, 12 3 36. సో 4 4:8. 8 1 8 ప్లస్ 2 11 22. 6 3 18. 22కి 8 కలిపితే 30 కదా. సో రేషియో వచ్చేసి 4:30:18 వచ్చింది. సో 2 2 4, 2 15 2 9. సో 50, 9 + 10, 9 + 2 11, 11 + 5 26. 26 కదా. 26కి 39,000 అయితే టోటల్ రేషియో కదా ఇది. టోటల్ రేషియో ఎంత? 26కి 39,000 అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు? సానియాది కదా. సో 18కి ఎంత? సో 39,000/26 × 18. 13 2 26, 13 3 39, 2 1 2 9. సో ఎంత? 27,000 అనేది ప్రాఫిట్ షేర్. ఎవరిది? సానియా యొక్క ప్రాఫిట్ వచ్చేసి 27,000. ఇక్కడ మిస్టేక్ అయింది. 9 రేషియో కదా ఇది. సారీ ఇది 9 రేషియో. నేను 18 వేసాను. మనం ఆల్రెడీ 18 క్యాన్సిల్ చేసుకున్నాయి కదా. రేషియో 9 వచ్చింది. సో 9 రేషియోకి క్యాన్సిలేషన్ జరగదు కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దాము. సో 39,000 26 అయితే 9 రేషియో అంటే సానియా ఒక రేషియో 9 కదా. ఇదే కదా సానియాది. ఇది కాదు, ఇది. సో 13 2 26, 13 3 39, 3,000, 2 1 2 15 1500. సో 15 9 135,000. సో సానియా ఒక ప్రాఫిట్ వచ్చేసి 13,500. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రణయ్ అండ్ బాలు స్టార్టెడ్ ఏ బిజినెస్. Pranay, Balu started a business with an investment of 4,500 each. అంటే ఇద్దరు 4,500 పెట్టారు. After 8 months, money joined in the business. After 8 months. So, money joined in the business with an investment of
6,000 అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years. టైం వచ్చేసి ఇచ్చిన క్లూ 2 years అంటే 24, ఇక్కడ కూడా ఇంటూ 24, కానీ 8 months తర్వాత కదా మనీ జాయిన్ అయింది. సో 16 months. సో మనీ ఉంది ఎన్ని మంత్స్ అంటే 16 months. సో మనీ ఉంది 16 months. ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ 2,600. సో టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 2,600. మనీ ప్రాఫిట్ షేర్ కనుక్కోమని అడుగుతున్నారు. ఓకే, మనీ ప్రాఫిట్ షేర్ కనుక్కోమని అడుగుతున్నారు. సో 2 zeros క్యాన్సల్ అయితే 5 8 40, 5 9 45, 5 9 45, 5 1 5, 5 2 10, 3 3 9, 3 3 9, 3 4 12, 4 6 24, 4 6 24, 4 4 16. So 6 3 18, 9 6 3 18, 4 4 16. So 18 is to 18 is to ఇప్పుడు దీన్ని 2 9 18, 2 9 18, 2 8 16. ఓకే, సో 9 9 18, 18 plus 8 26. సో 26కి 2600 అయితే ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ మనీ. మనీది ఎంత 8 కదా, మనీది 8 కదా. సో 26కి 26 1 26 1 26 100 అయితే 8కి ఎంత, అప్పుడు ఇది 800 అయింది కదా. ఆప్షన్ వచ్చేసి 800. మనీ ప్రాఫిట్ షేర్ వచ్చేసి 800. ఆప్షన్ ఏ. 9th question. A and B started a business. A and B started a business with an investing of 60,000 and 40,000 respectively. A, B started a business with 60,000, 40,000 respectively. Invested their amount for the 8 months and 10 months. Time వచ్చేసి ఒకళ్ళేమో 8 months, ఇంకోలేమో 10 months. If at the end of the year both of them obtained the total profit ఎంత 1.1 lakh అంటే is nothing but 1,10,000. What is the total profit B obtained చేసిన ప్రాఫిట్ ఎంత అని అడుగుతాను. 3 zeros క్యాన్సర్, 0 0, 2 3 6, 2 2 4, 2 4 8, 2 5 10. సో 3 4 12, 2 5 10. సో 22 కదా టోటల్ ప్రాఫిట్. 22కి 11 4 zeros అయితే 11 2 22, 11 1 11, 2 1 2 5 10, 2 5 10. So what is the total profit obtained by B? B ఎంత 10 కదా. సో 1కి 10 అయితే 5,000 ఇంటూ 10 ఎంత అవుతుంది B ప్రాఫిట్. సో 50,000. ఆన్సర్ ఎంత 50,000 రూపీస్. ఆప్షన్ డి B ప్రాఫిట్ వచ్చేసి. 10th question. A, B, C entered into a partnership business with an investment in the ratio of 5:3:4. A, B and C entered into a partnership business. Investment ఎంత 5:3:4. After 1 year B double the business.
ఆఫ్టర్ 1 ఇయర్ అంటే 12 నెలలు పెట్టినాక బి డబుల్ ద బిజినెస్ అంటే ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్కి డబుల్ చేసిందంటే 3+3 ఎంత అయింది, ఇప్పుడు 6 అయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 ఇయర్స్ అంటే ఇంకో 12 నెలలు దే ఎర్న్డ్ ద ప్రాఫిట్ అంటే ఇది మొత్తం 24 నెలలు, ఇది కూడా ఉంది 24 నెలలు, అంతే కదా. సో ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి ఇన్ ద ప్రాఫిట్. 10th క్వశ్చన్. 12 2 జా 24, 12 1 జా 12 1 జా 12 2 జా 24, 5 2 జా 10, 3 into 1 3 ప్లస్ 6 into 1 6, 4 2 జా 8, అప్పుడు 6 + 3 9 అయింది, ఇది 10 అయింది, ఇది ఎంత 8 అయింది. వాడు ఏం చెప్పిండు, అట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years దే ఎర్నడ్ ద ప్రాఫిట్ ఈస్ 54,000. దే ఎర్నడ్ ద ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ వచ్చేసి టోటల్ ప్రాఫిట్ ఎంత 54,000. 54,000 బి యొక్క ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. బి ప్రాఫిట్ ని కనుక్కోమన్నాడు కదా. 10 9 18 10 9 19, 19 కి 8 కలిపితే 27, 27 కి 54,000 అయితే మరి 8 కి ఎంత. సో 54,000 డివైడెడ్ బై 27 into 8, 27 1 జా 27 2 జా, సో 8 2 జా 16,000. సో బి కనుక ఉన్నాడా 9 ప్రాఫిట్ షేర్ వచ్చే 9 కదా బిది. నేను సీన్ చూసుకున్నా, ఇది ఆన్సర్ బిని. సో 9 2 జా 18. సో బి యొక్క ప్రాఫిట్ వచ్చేసి 18,000. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. యష్ ఇన్వెస్టెడ్ ఎక్స్ ఫర్ రూపీస్ ఎక్స్ ఫర్ 1.5 years. యష్ ఇన్వెస్టెడ్ ఎంత ఎక్స్ రూపీస్ అండ్ పారల్ ఇన్వెస్టెడ్ ఫర్ ద రూపీస్ 2x - 800. టైం వచ్చేసి 1.5 years, 1.5 సంవత్సరం. 1.5 సంవత్సరం అంటే 12 + 6 18 months కదా, ఇంటూ 18 months ఇంటూ హాఫ్ ఇయర్ అండ్ 3 months. ఒక సంవత్సరంలో హాఫ్ అంటే ఎంత 6 + 3 అంటే మొత్తం 9 months. సో 9 months. సో ప్రాఫిట్ వచ్చి ద ప్రాఫిట్స్ రిసీవ్డ్ బై దెమ్ ఈజ్ 6:5. 6:5. 9 1 జా 9 2 జా 18. సో y by p equal to 2x by 2x minus 800 ఈక్వల్ టు 6/5. ఇప్పుడు ఏమైంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2 జా 10x ఈజ్ ఈక్వల్ టు 12x మైనస్ 8 6 జా 48 4800. అంతే కదా, 4800. అప్పుడు ఏమైంది 2x ఈజ్ ఈక్వల్ టు 4800, 2 1 జా 2 2 జా 4 2 4 జా 800. సో x ఈజ్ ఈక్వల్ టు 2400. ఎక్స్ వాల్యూ ఎంత అయింది 2400. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు. సో మనకి ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ వాల్యూ ఎంత 2400. ఒకవేళ పారుది అనుకోమన్నాడు అనుకోండి 24 2 జా 48. సో 4800 మైనస్ 800 చేసుకుంటే అప్పుడు మనకి 4000 వస్తుంది. ఓకే, ఇది పారుల్ది. నెక్స్ట్ క్వశ్చన్. సోనీ అండ్ సోనా స్టార్టెడ్ ఏ బిజినెస్. Sona started a business with an investment of 5,600.
5,600 and 6,400 రెస్పెక్టివ్లీ. దే ఇన్వెస్టెడ్ అమౌంట్ టైం వచ్చేసి 8 months, ఇంకోటి ఎంతనో తెలీదు. సో దీన్ని మనం ఎక్స్ మంత్స్ అనుకున్నాం. దెన్ ద ప్రాఫిట్ ఎర్నడ్ బై సోనీ అండ్ సోనా. ప్రాఫిట్ ఎంత? సోనీ అండ్ సోనా ఇది 7:11. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగింది, అంతే కదా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో 7 8 57, 8 7 50, 00 00 క్యాన్సల్. 8 7 56, 8 8 64. సో సోనీ బై సోనా ఈక్వల్ టు 7 8 56 by 8x ఈక్వల్ టు 7/11. 7 1 7 8 56. 11 into 8 88. ఈక్వల్ టు 8 into x 8x. 8 1 8 11. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 11. వాడు కనుక్కోమనేది ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్సే కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 11. నెక్స్ట్ క్వశ్చన్. Shamli and Vijay started a business with an investment of x plus 2,000 and rupees x. Okay. After 1.5 years, time equal to 1.5 years of Shamli added. 1.5 years అంటే 12 plus 6 18 months. తర్వాత Shamli ఏం చేసిందంటే ఎక్స్ ప్లస్ 2,000కి ఇంకో 2,000 యాడ్ చేసింది. అప్పుడు ఎంత అయింది? మొత్తం ఎక్స్ ప్లస్ 4,000 కదా. సో ఎక్స్ ప్లస్ 4,000. ఫ్యామిలీ యాడెడ్ 2,000 అండ్ విజయ్ విత్ డ్రా ద 2,000 ఆఫ్టర్ 18 months. ఈయన కూడా అప్పుడు ఏమైంది? ఎక్స్ మైనస్ 2,000 అయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద 28 months, అంటే ఆల్రెడీ ఇక్కడ 18 months అయిపోయింది, ఇక్కడ 10 months ఉంది, ఇక్కడ కూడా 10 months ఉన్నాయి. ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ 3,000. టోటల్ ప్రాఫిట్ ఎంత? 3,500 అండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ 2,250. ప్రాఫిట్ షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ 2,250. 2,250 వెళ్ళి 0 5 4 minus 2 2 1 2 50. So 1 2 50 0 0 cancel. 5 4 20, 5 5 25, 5 2 10, 5 5 25, 5 9 45, 5 5 25, 2 9 18, 2 5 10, 2 9 18, 2 5 10. So Shamli by Vijay equal to 9 into x plus 2,000 plus 5 into x plus 4,000 by 9x plus 5 into x minus 2,000 equal to 9/5. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? క్రాస్ మల్టిప్లికేషన్ కంటే ముందు కూడా ఇది ఎరేజ్ చేస్తున్నాను. సో S by V equal to 9x plus 9 2 18,000 plus 5 into x 5x plus 5 4 20,000. అప్పుడు
9 + 5 ఎంత అవుతుంది? 14x కదా సింపుల్గా. దీన్ని నేను ఇప్పుడు 14x అనుకుంటా. 14x 18 ప్లస్ 20,000 ఎంత అయింది? 38,000. సో 38,000 బై 9x ప్లస్ 5x మైనస్ 5 2 జా 10,000. 9 + 5 14x కదా. సో దీన్ని సింపుల్గా నేను 14x అనుకుంటా. 14x మైనస్ 10,000 ఈక్వల్ టు ఇప్పుడు 9/5 క్రాస్ మల్టిప్లై చేస్తే 14 5 70x ప్లస్ 000 5 8 40 5 3 15 15 + 4 5 8 40 5 3 15 + 4 19,000 1,90,000 ఈక్వల్ టు 14 9 14 14 126x ఈజ్ ఈక్వల్ టు 90,000. సో ఈ 17 అటు పంపిస్తే 70 7 5 12 కదా. సో 56x ఈజ్ ఈక్వల్ టు 1 lakh. ఇది మైనస్ ఈక్వల్ టు మైనస్ ఇది ఈ 90,000 ఇటు పంపిస్తే ఏమైతే మైనస్ 90,000 ఇది 2,80,000. సో 7 8 56 7 4 28 8 1 8 5 40. సో x వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 5,000. x వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ 5,000. దెన్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ కనుక్కోమన్నాడు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అంటే ఇదే కదా. సో ఫ్యామిలీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? x + 2,000. సో x + 2,000 ఎంత? 5,000 ప్లస్ 2,000 ఈజ్ ఈక్వల్ టు 7,000. ఆప్షన్ ఏ 7,000. నెక్స్ట్ క్వశ్చన్. శాలిని స్టార్టెడ్ ద బిజినెస్. Shalini started a business with an investment of rupees 3,600. After 4 months, Reena entered into a business by investing 3,900. If the profit share of Shalini and Reena is x plus 1,000 and x, time equal to into బిజినెస్ అంటే 12 months, ఇక్కడనేమో 8 months. అప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఎంత? x plus 1,000 and x. సో 4 2 8 4 3 12 0 0 cancel 3 1 3 2 6 3 1 3 3. సో Shalini by Reena equal to 12 3 36. 12 3 36 by 13 2 26 equal to x plus
1000 by x. 36x is equal to 26 plus 26x plus 26,000 ఎంత 10x. సో 10x is equal to 26,000 0 0 x వాల్యూ ఎంత 2600. దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రీనా అని అడిగిండు. ప్రాఫిట్ షేర్ ఆఫ్ రీనా ఎంత ఎక్సే కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2600. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ రేఖ అండ్ తరుణ్. ఓకే, రేఖ తరుణ్ started a business with an investment of x minus 2000 and x plus 1000. At the end of the year, Rekha received the profit 33.33%. అంటే 33 1/3% అంటే 1/3 కదా. సో టైం ఇద్దరిది 12 months బై ప్రాఫిట్ ఎంత 33 1/3% కదా. 33 1/3 అంటే నథింగ్ బట్ 1/3. రేఖ రిసీవ్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ 33 1/3% అంటే 1/3. సో రేఖ 1 పార్ట్ తీసుకుంటే టోటల్ 3 పార్ట్స్ అయితే తరుణ్కి ఎంత 2 పార్ట్ కదా. సో తరుణ్ పార్ట్స్ అన్ని 2. సో తరుణ్ 2 అయితే రేఖకి 1:2. ఓకే, వన్ ఈస్ టు 2. 12 1 జా. సో రేఖ బై తరుణ్ ఈక్వల్ టు x minus 2000 by x plus 1000 ఈక్వల్ టు 1/2. అప్పుడు ఏమైంది 2x minus 4000 ఈక్వల్ టు x plus 1000. x is equal to 3000. x is equal to 5000 అవుతుంది. x is equal to 5000. ఇది -4000 ఇటు పంపిస్తే ప్లస్ అవుతుంది, అప్పుడు 5000 అవుతుంది. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ తరుణ్? తరుణ్ యొక్క ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? తరుణ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? x ప్లస్ 1000 కదా. x ప్లస్ 1000. x వాల్యూ ఎంత? 5000. 5000 ప్లస్ 1000 వచ్చేసి 6000. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ Ram and Sita started a business with an investment of x and x plus 1000. Ram, Sita started a business with investment of x. ఇదెంత? x plus 1000. After 6 months, Shri joined in the business with an investment of 8000. If the profit share of Sita is 50% more than the Sri, profit share of Sita is 50% more. 50% more అంటే 1/2. 1/2 అంటే 3/2. So profit share of Sita is 50% మోర్ అన్నాడు కాబట్టి టైం పీరియడ్ మనకు తెలుసు కదా.
ఏమి ఇవ్వలేదంటే మనం 12 మంత్స్ అన్ని ఈక్వల్గా 12 మంత్స్. కానీ శ్రీ అనేది ఆఫ్టర్ 6 మంత్స్ అంటే ఈమె ఉంది బిజినెస్లో కేవలం 6 మంత్సే ఉంది. 6 1 జా 6 2 జా 12 6 2 జా 12. సో మనకి ఇక్కడ సీతాది తెలుసు, శ్రీది తెలుసు. ప్రాఫిట్ రేషియో వచ్చేసి 3/2. దెన్ ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రామ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకోమని అన్నారు. సో సీతా బై శ్రీ ఈక్వల్ టు 2x ప్లస్ 2000 బై 8000 ఈక్వల్ టు 3/2. అప్పుడు ఏమైంది 4x ప్లస్ 4000 ఈక్వల్ టు 24,000 అయింది. సో ఇటున్న 4,000 అటు పంపిస్తే ఏమవుతుంది 4x ఈజ్ ఈక్వల్ టు 20,000, x ఈజ్ ఈక్వల్ టు 4 5 20. సో x ఈక్వల్ టు 5,000. దెన్ ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రామ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకోమని అన్నారు కదా. సో రామ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎక్స్ కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత 5,000. ఆన్సర్ ఏ. 17th క్వశ్చన్. రామ్ అండ్ బాలా స్టార్టెడ్ ఏ బిజినెస్. రామ్ అండ్ బాలా started a business with an investment of x plus 1,500. After 4 months, Geeta joined in the business. With an investment of x minus 1,000. At the end of 1 year, the total profit is 7,400. Total profit ఎంత 7,400. The difference between the profit share of Ram and Geeta మధ్య డిఫరెన్స్ షేర్ వచ్చేసి 1,600. సో మనకి టైం వచ్చేసి 12 into ఆఫ్టర్ 4 మంత్స్. ఎన్ని మంత్స్కి జాయిన్ అయింది ఆఫ్టర్ 4 మంత్స్ అంటే ఈయన బిజినెస్లో ఉంది ఈమె 8 మంత్సే. 4 3 జా 12, 4 3 జా 12, 4 2 జా 8. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 3x ప్లస్ 15 3 జా 4,500, 2x మైనస్ 2,000. సో వీళ్ళకి అనుకోమన్నది ఏంటిది ప్రాఫిట్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రామ్ అండ్ గీత ఈజ్ 1,600. డిఫరెన్స్ బిట్వీన్ రామ్ అండ్ గీత ఇదే కదా డిఫరెన్స్. సో రామ్ మైనస్ గీత ఈజ్ ఈక్వల్ టు 1,600 అయితే రామ్ ఎంత 3x మైనస్ 2x మైనస్ 2,000 ఈక్వల్ టు 1,600. సో 3x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2,000 ఈక్వల్ టు 1,600. 3x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2,000 x ప్లస్ 2,000 ఈక్వల్ టు 1,600. మనకి టోటల్ ప్రాఫిట్ తెలుసు ఎంత 7,400. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ తెలుసు 1,600. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకొని మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు కదా. మనకి ఎక్స్ వాల్యూ తెలవాలి కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్స్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే ఎక్స్ ప్లస్ 2,000 ఈక్వల్ టు 1,600 బై 3x ప్లస్
3x plus 4500 plus 2x minus 2000 equal to 1600 by 7400. అప్పుడు ఏమైంది? x plus 2000 by 3 plus 3 6x 6x plus 2 8x plus 4000 minus 4500 minus 2000 plus 2500 equal to 1600 by 7400. 0 0 cancel. 2 8 ja 16, 2 3 ja 6, 2 7 ja 14. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 37x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ రాస్తున్నా క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమైంది? 37x ప్లస్ 37 2 జా 2 7 జా 14, 2 3 6 74,000 ఈక్వల్ టు 64x ప్లస్ 8 0 జా 0, 8 0 జా 0, 8 5 జా 40, 8 2 జా 16 ప్లస్ 4 20,000. సో 37 మైనస్ 64 ఎంత? 27x ఈక్వల్ టు 20,000 ఇటు పంపిస్తే 27 minus 2 5 54,000. సో x వాల్యూ ఎంత అవుతుంది? 27 1 జా 27 2 జా 2000. సో x వాల్యూ వచ్చేసి 2000. ఓకే, ఆప్షన్ సి 20,000. x వాల్యూ వచ్చేసి 2000. నెక్స్ట్ క్వశ్చన్, P మరియు Q started a business. P and Q started a business with an investment of X and 3x by 2 plus 400 and invested in the time period of 12 and 18 months into 12 into 18. If the total profit of the obtained by the business is 5,600, టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఎంత? 5,600 అయితే then the profit obtained by P is 1600. P కి 1600 అయితే ఇందులోకి వెళ్ళి 1600 తీసేస్తే 4,000. దెన్ ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ Q. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ Q కనుక్కోమని అన్నాడు. సో P by Q ఈక్వల్ టు 12x by 18 into 3x by 2 plus 400 equal to 1600 by 4,000. రెండు జీరోలు క్యాన్సిల్ అయింది. 4 4 జా 16, 4 10 జా 40, 2 5 జా 2 2 జా. ఇప్పుడు దీన్ని విడివిడిగా తీసుకుంటే 18 into 3x by 2 కదా, అంటే అప్పుడు ఏమైంది? 2 1 జా 2 9 జా, ఇది 9 3 జా 27x. సో ఇది 27x అయింది. ఓకే, ఇది 27x అయింది. ప్లస్ ఇదంత 18 4 జా 32, 3,200. ఓకే, సో 3,200. సో
P by Q equal to 12x by 27x plus 18 plus 18 4 ja 72. 7200 equal to 2 by 5. 2 by 5 cross multiplication. 12 5 the 60x is equal to 27 2 ja 54x plus 72 2 ja 2 2 ja 4 7 2 ja 14. 1 4 4 0 0. 54 కి 60 కి మధ్య ఎంత ఉంది? 6x is equal to 14400. 6 1 ja 6 2 ja 12, 13 14 6 4 ja 24. So x is equal to 240. So x is equal to 2400. Then find the investment of Q. Q కనుక్కోమన్నాడుగా, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ Q ఎంత? 3 into x. 3 into 2400 by 2 plus 400. 3 4 ja 12, 3 to 6 7200 by 2. 7200 by 2 plus 400. 2 3 ja 6, 2 6 ja 12. సో 3600 plus 400 ఎంత? Q వాల్యూ వచ్చేసి 4000. ఇన్వెస్ట్మెంట్ Q యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 4000. ఆప్షన్ సి. ఓకే, 19th and 20 హోంవర్క్ అండి. హోంవర్క్ చేయండి, కామెంట్స్లో దీని ఆన్సర్ పెట్టండి. సేమ్ ఇదివరకు మెథడ్లోనే. ఇప్పటికే క్లాస్ లెంత్ చాలా ఎక్కువైంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ బై.